పద్మ అవార్డులు పొందినటువంటి తెలుగు వారిని గుర్తించండి అని అడుగుతారు. ఇక్కడ ఇలా క్వశ్చన్ అడిగితే మనం పద్మ విభూషణ్లో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారికి వైద్య విభాగంలో వచ్చింది తెలంగాణ నుంచి అని అంటున్నాం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి. విభాగం వచ్చి ఆర్ట్, కళారంగానికి సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత పద్మశ్రీ అవార్డ్స్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన పేర్లు కొన్ని ఉంటాయి. పద్మ విభూషణ్లో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి గారికి వచ్చింది. అలాగే పద్మభూషణ్లో నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది. ఇక నెక్స్ట్ పద్మశ్రీ అవార్డ్స్ని గురించి గుర్తించాలి. పద్మ విభూషణ్లో ఒకరున్నారు, పద్మభూషణ్లో ఒకరున్నారు, పద్మశ్రీలో కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు. ప్రీవియస్గా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడం జరిగింది పద్మ అవార్డ్స్కి సంబంధించి. రానున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయాలి. సో ఇక్కడ ఈ పద్మ అవార్డ్స్కి సంబంధించినటువంటి దానిలో మనం గుర్తించాల్సినటువంటి పేరు కేఎల్ కృష్ణ గారు. సాహిత్యం మరియు విద్యకి సంబంధించిన విభాగంలో ఇక్కడ అవార్డుని తీసుకోవడం జరిగింది. ఏ రాష్ట్రం నుంచి అని అంటే ఆంధ్రప్రదేశ్ అని అంటున్నాం. ఇక నెక్స్ట్ మాడుగుల నాగఫణి శర్మ గారు కళల విభాగంలో ఆర్ట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవార్డుని తీసుకోబోతా ఉన్నారు, పద్మశ్రీ. ఇక మిరియాల అప్పారావు గారు మరణాంతరం కళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డుని తీసుకుంటా ఉన్నారు. ఇక నెక్స్ట్ వాదిరాజ్ రాఘవేంద్రాచార్య గారు పంచముఖికి సంబంధించి పంచముఖి రాఘవేంద్రాచార్య గారు ఉన్నారు. సాహిత్యం మరియు విద్యకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవార్డుని తీసుకోబోతా ఉన్నారు, పద్మశ్రీ అవార్డ్స్ వీరంతా. ఇక నెక్స్ట్ తెలంగాణ నుంచి ఒక్కరికి మాత్రమే పద్మశ్రీ వచ్చింది. సో వారు ఎవరు అని అంటే మందకృష్ణ మాదిగ గారు, పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి. సో ఇలా ప్రజా వ్యవహారాలలో తెలంగాణ నుంచి తీసుకోబోతా ఉన్నారు. ఇలా మనం ఈ అవార్డ్స్కి సంబంధించి గుర్తించాల్సి ఉంటుంది.